Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, Lord, we come to your mighty presence this evening. నీ బలమైన సన్నిధికి సాయం సమయంలో మేము వస్తున్నాం. Once again, Lord, we expect you to speak to us. మరొకసారి మీరు మాతో మాట్లాడాలని ఆశతో వచ్చున్నాం. Lord, the desire of our heart is to only to see you face to face and listen to your precious words. ముఖాముఖిగా నిన్ను చూచి నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రశస్తమైన మాటలు వినాలన్నటువంటి హృదయ వాంఛతో మేము వచ్చున్నాం. That's the only desire that we have. ఇదిగో ప్రభు, మా హృదయంలో ఉన్నటువంటి ఏకైక ఆశ అదే. Fulfill the desire, Lord. ఆశను మీరు తీర్చండి అయ్యా. Lord, if you speak, ప్రభా మీరు మాట్లాడినట్లయితే we will live. మేము బ్రతుకుతామయ్యా. All our problems will be vanished. మా సమస్యలన్నీ మాయమైపోతాయి. Lord, all the situation will be changed in one word, Lord. మీ ఒక్క మాటతో మా జీవితంలోని ప్రతి పరిస్థితి మారిపోతుంది. So we thank you a million times. With great expectation we have come here. ప్రభా అనేకమైనటువంటి ఆశలతో ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చాము గనుక నీకు కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నాము. Yes, Lord, we thank you a million. అవును ప్రభా, కోట్ల కొలది వందనాలు. As you have spoken in the previous days, ప్రభా గత కాలంలో మీరు మాట్లాడినట్లుగా once again move with the same Holy Spirit this evening. మరొకసారి అదే పరిశుద్ధాత్మ అభిషేకంతో మీరు కదలండి అయ్యా. We will listen. మేము వింటామయ్యా. We will listen. మేము వింటామేసే. In your sweet holy name we pray. మధురమైన పరిశుద్ధ నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen and amen. ఆమేన్. Can we clap and గట్టిగా worship చప్పట్లు the కొడదామా? Lord? దేవుని స్తుతిస్తామా? How many of you are happy this evening? మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? How many of you are happy? నిజంగా ఎంతమంది సంతోషంగా ఉన్నారు సాయంత్రం? Really? నిజంగానా? Praise God. I could see two hands being raised. కొంతమంది ఒక చేయి మాత్రమే కాదు, రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తున్నారు. When I see such people, I get really excited. అలాంటి వారిని చూస్తే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. You know why? కారణం ఏమిటో తెలుసా? It is the expectation that you have from your heart, God will fulfill it. మీ హృదయంలో ఉన్నటువంటి ఆశను దేవుడు తీర్చబోతున్నాడు. Whenever God speaks, whenever God heals a person, దేవుడు ఎప్పుడైనా మాట్లాడి ఒక వ్యక్తిని స్వస్థపరిచినట్లయితే He always expects them to be responsible for the response. వారిలో ఆ దేవుడు చేసినటువంటి ఆ కార్యానికి బాధ్యతను దేవుడు చూడగోరుతాడు. Yes, very true. అవును. It is our responsibility to be responsible. కాబట్టి బాధ్యతగా ఉండడం అనేటువంటి మన బాధ్యత. Many times God said, అనేకసార్లు దేవుడు చెప్తాడు, do you believe? నువ్వు నమ్ముతున్నావా? If you believe, ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే yes, it will be done. అవును, నీకు అది జరుగును. In the similar way this evening, అదే విధంగా ఈ సాయం with సమయంలో a great expectation, God is going to speak to us. ఇది ఒక గొప్ప అపేక్షతో వచ్చి ఉన్నాము కనుక దేవుడు కూడా అదే అపేక్షతో మనతో Once again, మాట్లాడబోతున్నాడు. let us give a clap offering to God. మరొకసారి అటు దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిస్తాం. The same expectation. అదే ఆశతో, Please be seated. అదే ఆశతో కూర్చున్నాం. This evening, ఈ సాయం సమయంలో it was a different kind of message God is giving us. దేవుడు ఈ దినాన మనకు ఒక భిన్నమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. I think this is a word I always use, right? నేను ఎప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటాను కదా. Many times, not once, many times, ఒకసారి కాదు, అనేక సార్లు when God speaks to us, దేవుడు మనతో మాట్లాడినప్పుడు we get excited. మనం నిజంగా ఎంతో ఉత్సాహభరితులం Yes, అవుతాం. we get really excited. నిజమంటే ఎంతో ఉత్సాహభరితులం అవుతాం. Not once, కేవలం ఒకమారు మాత్రమే కాదు, many times, అనేక పర్యాయములు when God opens his mouth and speaks to people, దేవుడు తన నోరును తెరిచి తన ప్రజలతో మాట్లాడినప్పుడు, whether it's in the Old Testament, ఒకవేళ అది పాత నిబంధనలో నుండి కానీ New Testament, నూతన నిబంధనలో నుండి in the కానీ present days, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో when God speaks, దేవుడు మాట్లాడినప్పుడు we will be blessed. మనం ఖచ్చితంగా దీవించబడతాం. Amen. ఆమేన్. If you want to note down the topic of the message this evening, ఈ దినాన ప్రసంగం యొక్క అంశం మీరు రాసుకోవాలనుకున్నట్లయితే, yes, you are welcome to do so. మీరు రాసుకోవచ్చండి. Rabbi, రబ్బీ, where do you stay? నీ కాపురం ఎక్కడ? Rabbi, రబ్బీ, where do you stay? నీ కాపురం ఎక్కడ? I think in the previous days we have touched this topic. ఇంతకు ముందు కూడా ఇదే అంశంపై మనం ధ్యానించున్నాం. Maybe years back, I think. ఏమో సంవత్సరాల క్రితం ధ్యానించామేమో. I vaguely remember I was speaking about this topic years back. ఇదే అంశం కొరకు కొన్ని సంవత్సరాల క్రితం నేను మాట్లాడుతూ నాకు తెలుసు. But listen to this very carefully. అయితే ఈ దినాన ఈ సందేశాన్ని చాలా జాగ్రత్తగా విందాం. If you turn your Bibles to John 1st chapter, యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనము గాని చూచినట్లయితే, God was very much in the starting of his ministry. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ప్రారంభ దినాలవి. And in other words, he didn't really have
acquired all his 12 disciples yet. మరో విధంగా చెప్పాలంటే ఆయన 12 మంది శిష్యుల్ని ఇంకా సమకూర్చుకోలేదు. So he has many people following him. కాబట్టి అతనిని వెంబడించువారు అనేక మంది ఉన్నారు. But అయినప్పటికీ he has some disciples. He has some disciples. ఆయనకు కొంతమంది శిష్యులైతే ఉన్నారు. But he didn't really pick up all the 12. అయితే 12 మందిని అందరినీ కూడా ఆయన ఎన్నుకోలేదు. So that was the time of this chapter, John 1. కాబట్టి అలాంటి సమయంలో రాయబడినటువంటి అధ్యాయము ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయం. If you could just to give a more clear picture about this, ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే John 1:41. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. Can we read that please? చదువుదామండి. The thing that happened is, అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏమిటంటే, Andrew, the brother of Simon, was sharing this word to Simon Peter. సీమోను సహోదరుడైనటువంటి ఆంద్రేయ ఈ శుభవార్తని సీమోనుతో పంచుకుంటూ ఉన్నాడు. So he says, ఆయన అన్నాడు కదా, hey Simon, do you know one thing? సీమోను నీకో విషయం తెలుసా? We saw Messiah. మేము మెస్సయాను కనుగొన్నాం. Because Simon was very new to this person called Messiah. ఈ మెస్సయ అన్నటువంటి వాడు సీమోనుకి చాలా కొత్తవాడు. So maybe he heard about Messiah. ఏమో ఒకవేళ మెస్సయ కొరకు ఇంతకు ముందు విన్నాడేమో. But he never came across him. అయితే ఆయనను ఎదురుపడలేదు ఇప్పుడు కూడా. Of course, from last 2 months we are speaking about Simon Peter, right? గత 2 మాసాలుగా అక్కడక్కడ మనం సీమోను పేతురు కొరకు మాట్లాడుతూనే ఉన్నాం. So this this particular Sunday, I don't want to touch him. అయితే ఈ ఆదివారం మాత్రం ఆయన కొరకు మాట్లాడడం కాస్త దూరంగా ఉంటాను. So but somehow or other he is coming to just be mentioned. నేను ఒకవేళ మాట్లాడొద్దు అనుకున్నా సరే అక్కడక్కడ ఆయన యొక్క ప్రస్తావన వస్తూనే ఉంది. So Simon was not really knows who Jesus is. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియనటువంటి వ్యక్తి సీమోను. So that is how God's ministry was established in that early days. కాబట్టి ఆ ప్రారంభ దినాల్లో ఆ విధముగా యేసు ప్రభువారి యొక్క పరిచర్య కొనసాగుతూ ఉన్నది. So listen to this very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి సంగమా. But people were following Jesus. అయితే ప్రజలు మాత్రం యేసు ప్రభువాని వెంబడిస్తూనే ఉన్నారు. People were always following Jesus. ప్రజలు ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభువాని వెంబడిస్తూనే ఉన్నారు. And let me tell you like this. ఈ విధంగా చెప్పనివ్వండి. He didn't do a miracle yet. ఆయన ఇంకా అద్భుతం ఏమీ కూడా చేయలేదండి. Not even one miracle he has performed. అద్భుతము కూడా యేసు ప్రభువారు చేయలేదు. But people were after Jesus. అయితే ప్రజలు మాత్రం యేసు ప్రభువాని వెంబడిస్తూనే ఉన్నారు. You know why? కారణం ఏమిటో తెలుసా? He has a different nature altogether. ఆయనలో ఒక భిన్నమైనటువంటి స్వభావం ఉన్నదండి. He has a different attitude altogether. ఒక భిన్నమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని కలిగినటువంటి వాడు యేసు ప్రభువు. So if you turn your Bibles to John 1:38 verse, కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని చదివినట్లయితే, people were literally following him. ప్రజలు సాక్షాత్ ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. And few disciples were also following Jesus. కొంతమంది శిష్యులు యేసు ప్రభువుని కూడా వెంబడిస్తూ ఉన్నారు. Oh, in the 38th verse, 38వ వచనంలో, turning around Jesus said, వెంబడిస్తున్నటువంటి వారిని చూచి వెనుక తిరిగి యేసు ప్రభువు అన్నాడు, why are you following me? In order, what do you want? అయ్యా ఎందుకు వెంబడిస్తున్నారు? లేదా మీకు ఏమి అవసరము నన్ను వెంబడించడం? What do you want? అసలు ఏమి ఆశించి నన్ను వెంబడిస్తున్నారు? And the people who followed him, అయితే యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్యులు, and you know what they have addressed Jesus? వారు యేసు ప్రభువుని ఏ విధంగా సంబోధించారో తెలుసా? It clearly says Rabbi. స్పష్టముగా అక్కడ రాయబడింది రబ్బీ, రబ్బీ అని సంబోధిస్తున్నారు. And clearly it says you are our teacher. స్పష్టముగా అక్కడ పలకబడినటువంటి మాట ఏంటంటే, అయ్యా మీరే మా బోధకులు. You are our teacher. అయ్యా మీరే మా బోధకులు. And listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినండి సంగమా. I don't really say they are very strangers to Jesus. వారు యేసు ప్రభువారికి అపరిచితులు అని నేను చెప్పను. No, I don't really say that they are strangers. వారు అసలు యేసు ప్రభువుని ఎరగనటువంటి వారని నేను అన్ను. But there is some uniqueness in Jesus. అయితే యేసు ప్రభువులో ఒక ప్రత్యేకత ఉన్నది. When they have followed him, వారు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉండగా everything has been so different. వారు వెంబడిస్తుండగా అన్ని కూడా పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా మారిపోయాయి. And they said, వారు అన్నారు కదా, in my own words, let me tell you like నా సొంత మాటల్లో ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పనివ్వండి. Sir, అయ్యా we could see a different nature in you. మీలో ఒక కొత్త స్వభావాన్ని మేము చూసామండి.
We could see a different mentality in you. మీలో ఒక భిన్నమైనటువంటి మనోభావాన్ని మేము చూడగలుగుతున్నాము. The eyes that you have has lot of love and compassion. నీలో ఉన్నటువంటి కళ్ళలో నుండి ప్రేమ, కరుణ అనేటువంటివి జాలువారుతున్నాయన్నారు. You are not an ordinary person. నువ్వు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తివి కావు. Who are you, sir? అయ్యా మీరు ఎవరండి? Who are you? మీరు ఎవరు? And they said it's in the Bible now. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వస్తాం. And they said, వారు అన్నారు కదా, where do you stay? అయ్యా నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? Where do you stay? ఎక్కడయ్యా మీ ఇల్లు? We wanted to see you. మేము మిమ్మల్ని చూడాలని ఆశతో ఉన్నాము. And Jesus said, అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, do you know where I am staying? మీరు నేను ఎక్కడ కాపురం ఉన్నారో మీకు తెలియాలని మీకుందా? And in verse 39 it says, 39వ వచనంలో రాయబడి ఉంది, come, he replied, వచ్చి చూడుడని వారితో చెప్పాడు. come and you will see. వచ్చి చూడుడని వారు ఆయనతో చెప్పారు. They went inside. వారు ఆ గృహంలోనికి వెళ్తారు. Wherever God was staying, they went inside. ఎక్కడైతే యేసు ప్రభువారు కాపురం ఉన్నారో ఆ గృహంలోనికి వాళ్ళు వెళ్తారు. Let me tell you like this. ఇలా చెప్పనివ్వండి సంగమా, When you enter the presence of God, నీవు ఒకవేళ దేవుని సన్నిధిలోనికి వెళ్ళినట్లయితే, when you enter the presence of దేవుని God, సన్నిధానంలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు you cannot depart from him. ఆయన నుండి వేరే తిరిగి రాలేరు. Come on, clap your hands. చప్పట్లు and కొడుతూ worship దేవుని the Lord. నామాన్ని స్తుతిస్తాం. We will act very strange. నిజమే, చాలా భిన్నంగా మనం ప్రవర్తించడం మొదలు పెడతాం. All this while, గతకాలం అంతా కూడా maybe you are a Christian. ఏమో ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నావు. You are living a Christian life. ఒక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు. Going to church, coming from church. సంఘానికి వెళుతూ సంఘం నుండి ఇంటికి వస్తూ ఉంటావు. Maybe you are taking a good part in the church activities. లేదా సంఘములో చాలా చురుకైనటువంటి పాత్రను నువ్వు పోషిస్తున్నావు. People who are listening to me online. ఆన్లైన్ లో నన్ను వింటున్నటువంటి వారు. Maybe you are also very very actively involved in your church ministry. మీరు కూడా సంఘ పరిచర్యలో చాలా చురుగ్గా పాలుభాగస్తులు అయి ఉండవచ్చు. But let me tell you one thing. అయితే ఒక విషయం చెప్పనివ్వండి. If you are more attached to the Holy Spirit or to Jesus, ఒకవేళ మీరు గాని పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి సహవాసం కలిగి ఉన్నట్లయితే, let me tell you like this. ఇలా చెప్పనివ్వండి, you cannot depart from him. మీరు ఆయన నుండి వేరవలేరు. You cannot be separated from him. ఆయన నుండి మీరు వేరుపరచబడలేరు. You cannot come just like that out from him. కేవలం ఏ మార్పు లేకుండా ఆయన నుండి మీరు బయటికి రాలేరు. In 29th verse of John first chapter it clearly says that యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము, they could not come out of that place. వారు ఆ స్థలం నుండి బయటికి రాలేకపోయారు. So that is the reason they have spent that day with him. కాబట్టి ఆయనతో వాళ్ళ ఆ దినమంతా కూడా వాళ్ళు గడిపారు. Though the clearly scripture clearly says in verse 39, can we read that please? 39వ వచనం నేను చదవనివ్వండి ఒకసారి. John first chapter 39th verse. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. Yes. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యను. They came and saw where God was staying. యేసు ప్రభువారు ఎక్కడ జీవిస్తున్నారో వారు వచ్చి చూశారు. When they saw the around things in and around, ఆ లోపల ఉన్నటువంటి వస్తువులు గాని ఆ ప్రదేశం ఆ వాతావరణం చూచినప్పుడు everything remains the same, the same house which they had even in their lives. వారి జీవితంలో కూడా వారు కలిగి ఉన్నటువంటి సామాన్యమైనటువంటి గృహములాగే ఉంది. But you know, అయితే మీకు తెలుసా, the presence makes the difference. ఆ యేసు ప్రభువారి యొక్క సన్నిధి పిల్లరా ఎంతో మార్పును కలుగజేసింది. The presence makes the difference. దేవుని యొక్క మార్పు ఎంతో ప్రశస్తమైన, దేవుని యొక్క సన్నిధి ఎంతో ప్రశస్తమైనటువంటిది. Let me tell you like this. ఇలా చెప్పనివ్వండి సంగమా, You know what God said to us? దేవుడు మనతో ఏం చెప్పాడో తెలుసా? You know what God said to his disciples? దేవుడు తన శిష్యులతో ఏం చెప్పాడో తెలుసా? You can do greater things than me. మీరు నాకంటే గొప్ప కార్యములు మీరు చేస్తారు. Are you with me, church? మీరు నాతో ఉన్నారా సంగమా? Are you with me? వింటున్నారా నా మాటలు? You know what he said? ఆయన ఏమన్నాడో తెలుసా? You can do greater things than me. నేను చేసినటువంటి కార్యాల కంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరు. Now let me come back to ourselves now. మరొకసారి మనలోనికి మనం తొంగి చూసుకుందాం. You have to attract this people in and around us. మన చుట్టూ ఉన్నటువంటి వారికి మనం ఒక ఆకర్షణగా ఉండాలి. You know why? కారణం ఏమిటో తెలుసా? When people went into the presence of Jesus or the place of Jesus, ప్రజలు యేసు ప్రభువారు కాపురం ఉన్నటువంటి ఆ సన్నిధి ఉన్నటువంటి స్థలంలోనికి ఎప్పుడైతే వెళ్ళారో they didn't come out. వాళ్ళు రాలేదు బయటికి. They didn't come out. వారు బయటికి రాలేకపోయారు. You might think because they are disciples they stayed with Jesus. ఏమండి వాళ్ళు శిష్యులు కాబట్టి యేసు ప్రభువారితో ఉన్నారని మీరు అనుకోవచ్చు. No. కాదండి.
They were not very much close with each other. వారు ఒకరితో ఒకరంత సాన్నిహిత్యం వారికి లేదు. Yes, they are not very close. అవునండి, వారికి సాన్నిహిత్యం లేదు. They literally doesn't know who. Of course, they have realized that he is Messiah. ఆయన మెస్సయ అన్నటువంటి విషయం వారికి తెలుసు. They have realized that there is some unique nature in him. ఆయనలో ఒక భిన్నమైనటువంటి స్వభావం ఉందన్నటువంటి విషయం అర్థం చేసుకోగలిగారు. That's all they have known. అయితే ఇంకా అంత మాత్రమే తెలుసండి వాళ్ళకి. But the minute they went into the presence of God, అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వాళ్ళు వెళ్ళారో, they could not come out of his presence. వారు ఆ సన్నిధిని విడిచి బయటికి రాలేకపోయారు. That is the sweet nature of Jesus. దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క మధురమైనటువంటి స్వభావం అంటే the sweet nature of Jesus. అదేనండి యేసు ప్రభువారి యొక్క మధురమైనటువంటి స్వభావం. And they were asking literally. కాబట్టి వారు సాక్షాత్ అడుగుతున్నారు, రబ్బీ, where do you stay? ఎక్కడయ్యా నువ్వు కాపురం ఉంటున్నావు? And Matthew 8 chapter clearly says like this. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట. Matthew 8 verse 20 clearly says like మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. It says, అక్కడ రాయబడి ఉన్న మాట, foxes have den and birds have nest. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులను నివాసములు కలవు. But what about Jesus Christ? అయితే మరి యేసు ప్రభువారి సంగతి ఏమిటి? And what about Jesus Christ? యేసు ప్రభువారి సంగతి ఏమిటి? It clearly says that. చాలా స్పష్టంగా రాయబడిన మాట. But the Son of Man has no place to lay his head. మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైన స్థలము లేదని ఆయనతో చెప్పాను. But the Son of Man has no place to lay his head. మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైన స్థలము లేదని చెప్పాను. Listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినండి సంగమా. Jesus said, యేసు అన్నాడు, come and see. రండి వచ్చి చూడండి. What we can go and see in him. మనం వెళ్ళి ఆయనలో ఏమి చూడగలమండి? And clearly Jesus said, చాలా స్పష్టంగా యేసు ప్రభువారు చెప్తున్నారు. in Matthew 8:20, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం, foxes have wonderful place to live. నక్కలకు అద్భుతమైనటువంటి స్థలాలు జీవించడానికి ఉన్నాయి. They have wonderful dens to live. వారికి ఆ భూమి కింద చక్కటి బొరియలు ఉన్నాయి. What about the birds that they fly in the air? మరి ఆకాశంలో ఎగిరే పక్షుల సంగతి ఏమిటండి? Many times we think that they just keep on flying and they don't have place to just lay. ఆకాశంలో ఎగురుతున్నాయి కదా, ఎగురుతూ ఉంటాయి, వాటికి నివాస స్థలము లేవేమో అనుకుంటాం. But God said, అయితే దేవుడు అన్నాడు, they also have nests. వాటికి కూడా గూళ్ళు ఉన్నాయి. They also have nests. వాటికి కూడా గూళ్ళు ఉన్నాయి. But what about Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభువారి సంగతి ఏమిటి? What about Jesus Christ, our heavenly Father? మన పరలోకపు తండ్రి అయిన యేసు ప్రభువారి సంగతి ఏమిటి? Listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినండి సంగమా. Who has created this heaven and earth? ఈ ఆకాశమును భూమిని ఎవరండి సృష్టించారు? చెప్పాలి. Who? ఎవరండి? Is it you? మనం చేశామా? Yes, the Lord himself created. అవునండి, ప్రభు ఆయన దేవుడు మాత్రమే సృష్టించాడు. And he says that I don't have place to lay my head. అలాంటి సృష్టికర్త మాట్లాడుతున్నాడు, తల వాల్చుకొనుటకై నాకు స్థలం లేదు. But let me tell you like this. ఇలా చెప్పనివ్వండి సంగమా. It clearly says in Luke 2nd chapter 7th verse. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. It talks about the birth of Jesus. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము కొరకు వివరణ. So it says there is no room in the inn. ఇదిగో సత్రములో వారికి స్థలము లేదని మాట్లాడుతున్నాడు. There is no room in the inn. సత్రములో స్థలము లేదటండి. There is no proper place for the mother to deliver the child. ఆ తల్లికి తన బిడ్డను జన్మనివ్వడానికి ఒక సరైనటువంటి స్థలము కూడా లేదు. So literally they took her and just wrapped the baby in a manger. కాబట్టి ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి ఆ శిశువుని తీసుకువెళ్ళి పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. Literally it was wrapped and kept in the manger. నిజమండి, ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. Listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినండి సంగమా. Where were wise men? ఈ జ్ఞానులు ఎక్కడున్నారు మరి? Where were wise men? జ్ఞానులు ఎక్కడున్నారండి? Wise men, they went to the right place to meet the heavenly Father. ఈ జ్ఞానులు పరలోకపు తండ్రిని కనుగొనడానికి సరైనటువంటి స్థలానికి వెళ్ళారు. They went to meet the King of Kings. రాజుగా జన్మించినటువంటి వాడిని దర్శించడానికి వచ్చారు వారు. You know where they went? వారు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? They went to the king's palace. వారు హేరోదు రాజు యొక్క ఆ రాజగృహానికి వెళ్ళారు. They went to the king's palace. రాజగృహానికి వాళ్ళు వెళ్ళారు. You know why? ఎందుకో తెలుసా? They are wise. వారు జ్ఞానులు గనుక. They are not fools. వారు మూర్ఖులు కాదు.
But the plan of God is different. అయితే దేవుని యొక్క ప్రణాళిక చాలా భిన్నముగా ఉన్నది. Jesus doesn't want to lay his head in a palace, church. యేసుక్రీస్తు ప్రభువు ఏదో రాజగృహంలో పుట్టాలి అనే ఆశ కలిగిన వాడు కాదు. He never intended to do that. ఆ విధమైన ఉద్దేశం కలిగిన వాడు కాదు ఆయన. Just a physical place that the baby has to come out of the mother's womb. కేవలము ఆ తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినటువంటి శిశువుకు చిన్న స్థలము కావాలి. Yes, so they have tried everything. కాబట్టి ప్రతి స్థలములో ప్రయత్నం చేశారు. Many times it was rejected for them. వాళ్ళందరూ ఎల్ల ప్రతి చోట కూడా స్థలము లేదన్నారు. No sister, we don't have place to keep you. సహోదరి మిమ్మల్ని ఉంచుకోవడానికి మాకు స్థలం లేదమ్మా. We really have lot of pity seeing your condition. నీ పరిస్థితి చూసి నిజంగానే మాకు చాలా జాలిగా ఉంది. We can understand that you need a place to keep your baby now. నీ బేబీకి నీ యొక్క శిశువుకు జన్మనివ్వడానికి నీకు స్థలము కావాలనే విషయం మాకు అర్థమైంది. As a lady, I could really understand your burden. అమ్మా ఇదిగో ఒక స్త్రీగా నీ భారాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. As a brother, I can understand your burden, sister. సహోదరుడిగా చెల్లెమ్మ నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. I don't have place to keep you. అయితే నేను ఉంచుకోవడానికి స్థలం లేదు. God was so humble. నిజంగా దేవుడు ఎంతో తను తాను తగ్గించుకున్నాడు కదా. He was literally his body was wrapped and kept in a manger. ఆయన శరీరాన్ని పొత్తిగుడ్డలతో చుట్టుబడి పిల్లరా ఆ యొక్క పశువుల తొట్టులో పరుండబెట్టారు. Listen to this. చాలా జాగ్రత్తగా వినండి. And what about after 33 years of his ministry? మరి 33 సంవత్సరాల పరిచర్య చేసిన తర్వాత ఆయన పరిస్థితి ఏమిటండి? Joseph of Arimathea. అరిమథయ యోసేపు. In Luke 23 chapter. లూకా సువార్త 23వ అధ్యాయంలో Jesus doesn't have a place to keep his body. ఇదిగోండి యేసుక్రీస్తు ప్రభువారికి తన మృతదేహం పెట్టడానికి కూడా స్థలం లేదు. He is the creator of this entire world. ఇదిగోండి సర్వ సృష్టిని సకల చరాచర జగత్తును సృష్టించినటువంటి వాడు ఆయన. But let me tell you like this. అయితే ఈ విధంగా చెప్పనివ్వండి. He doesn't have place to lay his head. తన తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి. While he was coming into this world. ఆయన ఈ లోకములోనికి వస్తూ ఉన్నప్పుడు no place to him. ఆయన తల వాల్చుకోవడానికి స్థలం లేదు. While he was literally gone after the thing, even his flesh doesn't have place to keep. ఆయన చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పార్థివ దేహాన్ని పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. So he said, కాబట్టి ఆయన అంటున్నాడు, I don't have place to lay my head. తల వాల్చుకోవడానికి నాకు స్థలం లేదు. I don't have place to lay my head. తల వాల్చుకోవడానికి నాకు స్థలం లేదయ్యా. Can I tell you like this? ఇలా చెప్పనా సంగమా? Can I tell you like this? ఇలా చెప్పనా? God has a place. దేవునికి స్థలం ఉన్నది. Yes, God has a place. దేవునికి ఒక స్థలం ఉన్నది. May not be a physical place. ఏమో అదొక శరీర సంబంధమైన లేదా భౌతికమైనటువంటి స్థలం కాకపోవచ్చు. Maybe not a physical place. ఏమో భౌతికమైనటువంటి స్థలం కాకపోవచ్చు. Can we go to Revelation? ప్రకటన గ్రంథంకి వెళదామా? Book of Revelation. ప్రకటన గ్రంథము 3rd chapter. 3వ అధ్యాయం. If you turn your Bibles to Revelation 3rd chapter 20th and 21st verse. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21 22 వచనాలు. You know what God says? అక్కడ దేవుడు ఏమంటాడో తెలుసా? Children, పిల్లలారా, I am standing at the door. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి ఉన్నాను. I am knocking at your door. ఇదిగో నేను తలుపు తడుతూ ఉన్నాను. If anyone hears my voice, మీలో ఎవరైనా నా స్వరాన్ని విన్నట్లయితే, if anyone hears my voice and open the door, మీలో ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిచినట్లయితే, I will come in. నేను లోనికి వస్తాను. I will not only that I come in, నేను లోపలికి రావడం మాత్రమే కాదు, I will come and dine with you. నేను కలిసి మీతో భోజనం చేస్తాను. I will come and eat with the person who has opened the door. ఎవరైతే తలుపు తెరుస్తారో ఆ వ్యక్తితో నేను వచ్చి లోపలికి వచ్చి భోజనం చేస్తాను. He said, ఆయన ఏమన్నాడో తెలుసా? That is me. ఆయన నేనే గనుక, that is me, Jesus Christ knocking at the door. ఇదిగో తలుపు తడుతున్నటువంటి వారు మరెవరో కాదు, నేనే యేసు ప్రభువారిని అంటాడు. I am. నేను ఉన్నవాడునను వాడునై ఉన్నాను. I am that I am. నేను ఉన్నవాడునను వాడునై ఉన్నాను. Can I tell you like this? ఇలా చెప్పనా సంగమా? Did you invite Jesus into your house? మీరు యేసుక్రీస్తు ప్రభువారిని మీ గృహంలోనికి ఆహ్వానించుకున్నారా? Did you invite Jesus into your heart? మీ హృదయంలోనికి యేసు ప్రభువారిని మీరు ఆహ్వానించుకున్నారా? No. లేదండి. The book of Revelation, it clearly says in 3rd chapter 20th verse, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. I myself am a self invited person. నేనే స్వతహాగా నన్ను నేను ఆహ్వానించుకుంటున్నాను నీ గృహంలోనికి. Who is he? ఎవరండి ఆయన? He is not an ordinary man. ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదండి. He is called
the creator of heaven and earth. భూమి ఆకాశములు సృజించినటువంటి సృష్టికర్త అని ఆయనకు పేరు. Yes, he is a creator of heaven and earth. అవునండి, భూమి ఆకాశములు సృజించినటువంటి వాడు ఆయన. All this earth belongs to him. ఈ భూప్రపంచమంతా ఆయన సొత్తు. All the heaven belongs to him. ఆకాశమంతా ఆయనదే. So everything comes under his control. ప్రతిది కూడా ఆయన యొక్క అధీనము కిందకి He has authority on everything in this world. ఈ లోకములో కనిపించే ప్రతి దానిపై ఆయనకు అధికారం But ఉంది. let me tell you like this. అయితే ఈ విధంగా చెప్పు. Though he has authority in everything. ప్రతి విషయంలో ఆయనకు అధికారం ఉన్నప్పటికీ కూడా he humbled himself. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. He humbled himself. తను తాను తగ్గించుకున్నాడు. Up to what extent? ఎంతవరకు అండి? I'm really sorry to use this word. ఈ మాటను ఉపయోగిస్తూ నాకు ఎందుకో కొద్దిగా బాధగా ఉన్నది. I'm very hurt to use this word. నిజమే, ఈ మాటను ఉపయోగిస్తూ నాకే గాయపరచబడిన అనుభవము. Who will stand outside the gate? గేట్ బయట ఎవరండి నుంచుంటారు? Who will stand outside the door? గేట్ బయట లేదా తలుపు బయట ఎవరండి నుంచుంటారు? He should be a watchman. ఆయన వాచ్మన్ అయి ఉండాలి. He should be the gatekeeper. ఆ గేట్ బయట ఉన్నటువంటి వాడు గేట్ తెరిచేటటువంటి వాడు అయి ఉండాలి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. He is not standing inside and opening the door. ఆయన లోపల నిలబడి తలుపు తీయట్లేదు. He is knocking outside the door. ఆయన బయట నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. Yes, he is standing outside the door. అవునండి, ఆయన తలుపు బయట నిలబడి తడుతూ ఉన్నాడు. You know why? కారణం ఏమిటో తెలుసా? That is the love that he has towards you. ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ అండి అది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. That is the love that he has towards you. మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పదండి. Listen this very carefully, church. జాగ్రత్తగా వినండి సంగమా. You are a special person. మీరు చాలా ప్రత్యేకమైనటువంటి వారు. You are special person. మీరు చాలా ప్రత్యేకమైనటువంటి వారు. When people come into your house, ప్రజలు మీ గృహంలోనికి వచ్చినప్పుడు it is not that they should listen to the dirty television from our house. వారు మన గృహంలో నుండి వచ్చేటటువంటి ఆ యొక్క అపవిత్రమైనటువంటి మాటలు వినకూడదండి. It is not the dirty television, the TV that we keep on hearing. ఆ టీవీలో వస్తున్నటువంటి ఆ యొక్క వినకూడనటువంటి మాటలు వారు వినకూడదు. When I said this, something was coming into my mind. నేను ఈ మాట చెప్పినప్పుడు నా మనసులోకి ఏదో తడుతూ ఉన్నది. One day I visited one house. I think I told you this. నేను చెప్పినట్టు నాను ఒక దినాన ఒక గృహాన్ని నేను దర్శించాను. They called me for prayer. వారు ప్రార్థనకు నన్ను పిలిచారు. So they took very good care of me. వారు నన్ను in the meeting that day. ఆ దినాన ఆ సభలో మంచి ఆతిథ్యం ఇచ్చారు. So they have requested me to they were saying like this, pastor, can you before leave the city, can you come and visit our house? వారు అన్నారు, సభ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మీరు పట్టణం విడిచిపెట్టి వెళ్లే ముందు దయచేసి మా గృహానికి రండి అని పిలిచారు. And my handling of people is different from it's different. నేను ప్రజలతో వ్యవహార శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. I'll never say yes. నేను వస్తాను అని చెప్పను. Because కారణం ఏమిటంటే, for example, if I'm invited by Pastor Sunil, ఒకవేళ గాని పాస్టర్ సునీల్ గారు గాని నన్ను ఆహ్వానిస్తే it is his business to take me or not to take me. నన్ను తీసుకొని వెళ్ళకూడదు అన్నటువంటిది ఆయన పూచే. So he has invited to his city or to his church to preach. ఆయన తన పట్టణానికో లేదా ఆయన సంఘానికో వాక్యం చెప్పడానికి పిలిచాడు. That's all. అంతే. Let me tell you like this. ఇలా చెప్పను. I don't even pray for people. నేను అక్కడికి వెళ్ళి ప్రజల కొరకు చేతులేసి కూడా ప్రార్థన చేయను. I'll never lay my hand and pray. నేను చేతులేంచి ఎవ్వరికి ప్రార్థన చేయను. He is the pastor of the church. ఎందుకంటే ఆయనే ఆ సంఘానికి కాపరి. I am only a guest preacher in that church. నేను కేవలము ఒక అతిథిగా పిలువబడ్డాను ప్రసంగం చేయడానికి. I was no way connected with the congregation. ఆ సంఘముతో నాకు ఏ విధమైనటువంటి అనుసంధానం లేదు. My responsibility is to bring the word of God from God and just give it to them, wash my hands, come out. నా బాధ్యత ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి మాటను చెప్పడం, బయటకు వచ్చేయడం. So they were asking me to come. కాబట్టి వారు నన్ను పిలిచారు ఇంటికి రమ్మని. And of course the pastor was standing next to me. పాస్టర్ గారు నా పక్కనే ఉన్నారండి. So he said, sir, we'll definitely go, brother, with this, he said. కాబట్టి అయ్యగారు మనం మన గృహానికి వెళ్ళాలండి అని చెప్పేసి అన్నారు. So on the way to the airport we'll stop. కాబట్టి ఎయిర్పోర్ట్ కు వెళ్ళే దారిలో మీ గృహం దగ్గర ఆగుదాం అన్నాను. Mine is a night flight. నాది రాత్రి సమయంలో ఫ్లైట్ కనుక. So we were going to the airport in the evening. సాయంకాల సమయంలో ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నాం. So on the way we have stopped in the house. ఆ దారిలో వారింటి దగ్గర మేము ఆగాం. They're very happy to receive me. వారు నన్ను స్వీకరించడానికి చాలా సంతోషంగా స్వీకరించుకున్నారు. It's a very good huge apartment. చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి అది. So immediately they came down by the lift and they took me up and they have done everything. లిఫ్ట్ దాకా వచ్చారు, నన్ను తీసుకుని వెళ్ళారు, స్వీకరించారు, గృహంలో కూర్చోబెట్టి అంతా బాగానే ఉంది.
But they were watching some nonsense in the television. అయితే చూడకూడనటువంటిది ఏదో టీవీలో చూస్తున్నారు. It's not something very bad, but that is not very, very relevant to us. అది చెడ్డదేమి కాదు కానీ మనకు సరిపోయినటువంటిది కాదు. So he was the head of the house is very upset because both are pastors and we have to see that. ఆ గృహ యజమాని గారు పాస్టర్ గారే, ఆయనకి చాలా బాధగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మేమిద్దరం పాస్టర్ గారు కలిపి అది చూడాలి. So he's immediately asked the family members to stop the television. వెంటనే ఆ కుటుంబ సభ్యులతో చెప్పారు ఆపేయండి అని. You know what's happening? ఏం జరుగుతుందో చూడండి. The son is trying to push the remote button and the remote is not working. ఆ కుమారుడు దాన్ని ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కానీ అది పని చేయట్లా. What are we observing, church? దేన్ని చూస్తున్నాం సంగమా? Whom we are trying to please? ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను? Is God dwelling in our houses? దేవుడు మన గృహాల్లో ఆయన వాసము చేస్తున్నాడా? We come to the sanctuary of God with very pious heart. దేవుడు చాలా శుభ్రమైన హృదయంతో మందిరానికి అయితే వస్తాం. Sometimes they wear white dress like me. కొన్నిసార్లు నాలాగా తెల్ల బట్టలు వేసుకొని వస్తారు. Very humble. చాలా తగ్గించుకొని వస్తారు. Ladies, they cover their head very humbly. స్త్రీలైతే తమ తలలను చాలా తగ్గించుకొని వారు కప్పుకొని మరి వస్తారు. I'm not talking about any dress code here. నేనేదో ఈ విధమైనటువంటి వస్త్రధారణ ఉండాలని మాట్లాడట్లేదు. But they are trying to turn off the television. It is not turning off. అయితే టీవీ ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారు, టీవీ మాత్రం ఆగట్లేదు. His father is getting irritated. ఆ తండ్రికి చాలా కోపం వచ్చేస్తుంది. He's saying, turn it off, he says. ఆపేయండి దాన్ని అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. Dad, I'm doing it, Dad. అన్నగారు ప్రయత్నం చేస్తున్నా, అది ఆగట్లేదు. Now you try. ఇదిగో నువ్వు ప్రయత్నం చేయని రిపోర్ట్ చేతిలో Father also is pressing the same power button. ఆయన కూడా అదే బటన్ నొక్కుతూ ఉన్నాడు. No. కానీ ఆగట్లేదు. Then the pastor who sat next to me, నా పక్కనే కూర్చున్నటువంటి పాస్టర్ గారు, he said, ఆయన అన్నాడు, turn off the switch, the power switch behind the TV. ఆ పవర్ స్విచ్ ఆపేయండి ఆగిపోద్ది అన్నాడు. Of course, let me tell you like this. ఇలా చెప్పనివ్వండి సంగమా, The TV was on off. టీవీ అయితే ఆగిపోయింది. What about your hearts? మన హృదయం సంగతి ఏమిటండి? Can people see Christ in our heart? మన హృదయంలో క్రీస్తుని ప్రజలు చూడగలరా? Can people see Jesus, love of Jesus in our heart? యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను మన హృదయంలో ప్రజలు చూడగలరా? If you don't misunderstand me, ఒకవేళ మీరు నన్ను అపార్థం చేసుకోరంటే, are we living a Christian life? మనము నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? Are we living a Christian life? మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? Are we living a life that pleases God? మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? If God is being pleased by our deeds, ఒకవేళ మన క్రియల పట్ల దేవునికి సంతోషము కలిగినట్లయితే, and he will be very happy. ఆయన చాలా సంతోషంగా He will be ఉంటాడు. very happy. ఆయన చాలా సంతోషంగా Let me ఉంటాడు. tell you like this. ఇలా చెప్పనివ్వండి సంగమా, He will never leave your house. ఆయన మీ గృహాన్ని ఎన్నడూ విడిచి వెళ్ళడు. Come on, clap your hands. చప్పట్లు కొడుతూ దేవుడు నామమున He will never leave your house. ఆయన నీ గృహాన్ని విడిచి వెళ్ళడు. The reason is, కారణం ఏమిటంటే, he loves to be in the presence of his loved ones. ఆయనను ప్రేమించు వారి దగ్గర వారితో సహవాసం చేయాలని ఆశ కలిగిన వాడు ఆయన. He doesn't have a place to lay his head. ఆయన తలవాల్చుకోవడానికైతే స్థలం లేదు. Foxes are better than Jesus. నిజమండి, నక్కలే యేసు ప్రభువారి కంటే మంచి స్థానంలో ఉన్నాయి. Oh, the birds that will fly in the air are better than Jesus. ఇదిగో ఆకాశంలో ఎగిరే పక్షులు యేసు ప్రభువారి కంటే ధన్యముగా ఉన్నాయి. They have very secure place. ఎందుకంటే చాలా భద్రమైనటువంటి నివాస స్థలాలు వాడుకున్నాయి. There are many places in India, more in the western countries. భారతదేశంలో మాత్రమే కాదు, పాశ్చాత్య దేశంలో ఇలాంటి స్థలాలు చాలా ఎక్కువగా ఉంటాయి. When you sit in the portico, ఒకవేళ మీరు కానీ పోర్చుగల్లో కూర్చున్నట్లయితే, especially in foreign countries, ప్రత్యేకంగా విదేశాల్లో they keep a nice view. The bird feed in the wonderful places. ఆ బాల్కనీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్షులకి చిన్న ఆహారం లాగా వేసి ఉంచుతారు. So you know what happens is, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? the flying birds, they come and they take the honey or the food from the containers. అటుగా ఎగిరేటటువంటి పక్షులు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆహారము, ఆ పూలలో ఉన్నటువంటి మకరందాన్ని అవి తీసుకొని వెళ్తూ ఉంటాయి. And the owner or the family members will be very happy seeing the birds coming there. ఆ పక్షులు అలా రావడం చూసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎంతో సంతోషం. And not only in foreign countries, even in India, in balconies we keep that. విదేశాల్లో మాత్రమే కాదండి, మన భారతదేశంలో బాల్కనీలో కూడా మనం ఈ విధమైన వస్తువులు ఉంచుతాం. Many times we are lovers of animals or all these birds. ప్రాణులన్నా కానీ లేదా ఈ పక్షులన్నా కానీ మనకు చాలా ఇష్టం. You feel so happy. అవి వచ్చి తింటూ వెళితే మనకు ఎంతో సంతోషం. How many of you are happy when the birds come? మీ ఇంటికి పక్షులు వస్తే ఎంతమంది సంతోషిస్తారు? Praise God. దేవునికి స్తోత్రం. Imagine, ఊహించండి,
the creator of heaven and earth, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త, if he walks into your house, ఆయన ఒకవేళ నీ గృహంలోనికి అడుగు పెట్టినట్లయితే, he stays in your house, ఒకవేళ ఆయన అడుగు పెట్టి అక్కడే ఉండిపోవాలని ఆయన ఆశిస్తే, how your house will be. మీ గృహము ఎంత దీవించబడినటువంటి గృహంగా ఉంటుందో ఆలోచించండి. You know, let me tell you like this. ఇలా చెప్పనివ్వండి సంగమా, many times we name our houses. అనేక సార్లు మన గృహాలు మనం కట్టుకుంటాం. We name it as a blessed place, or many different words. వాటికి మంచి పేర్లు పెడతాం, చక్కగా కట్టుకొని మంచి పేర్లు పెడతాం మన గృహాలకి. But is it true అయితే the God of heaven and earth is visiting your house or staying in your house? అయితే పరలోకమును ఆకాశమును భూమిని సృష్టించినటువంటి ఆ దేవుడు మీ గృహములను దర్శిస్తూ మీ గృహంలో ఉన్నాడు అన్నటువంటిది నిజమా? Just imagine, ఆలోచించండి, how happy you will be. ఒకవేళ అదే జరిగితే మీరు ఎంత సంతోషంగా ఉంటారండి. After all, a bird visits your house. ఒక చిన్న పక్షి మీ ఇంటికి వస్తేనే You'll be very happy. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు కదా. What about if Jesus of Nazareth enters into that house? వీటన్నిటిని సృష్టించినటువంటి నజరేయుడైన యేసు మీ గృహంలో అడుగు పెడితే అది ఎంతో సంతోషమో ఒకసారి ఆలోచించండి. Can I tell you one thing? ఒక విషయం చెప్పనా? The minute he enters into your house, ఆయన మీ గృహంలోనికి అడుగుపెట్టిన ఆ మరుక్షణము the entire atmosphere in your house will change. మీ గృహంలో ఉన్న వాతావరణం అంతా మారిపోతుంది. All the things will be changed. అన్నిట్లో మీరు మార్పును చూస్తారు. The scripture clearly says that. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. The ark of God was there, very much there in the house of Obed-edom. ఒబేదెదోము యొక్క గృహములో ఈ దేవుని యొక్క మందసం ఉన్నది. How many years, sir? ఎన్ని సంవత్సరాలండి? It's just 3 months. మూడు నెలలు మాత్రమే. Just 3 months. 3 నెలలు మాత్రమే. Just 3 months. 3 నెలలు మాత్రమే. The entire thing in his house has been changed. తన గృహములో ఉన్న ప్రతి పరిస్థితి మారిపోయింది. Entire thing has changed. తన గృహములో ఉన్న ప్రతి పరిస్థితిలో మార్పు కనిపించింది. Children, they were blessed. వారి గృహములో ఉన్నటువంటి పిల్లలందరూ దీవించబడ్డారు. Financially blessed. ఆర్థికంగా దీవించబడ్డారు. You know, the blessing of God runs farther than you. ఇదిగోండి, మనకంటే ముందుగా దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతో వడిగా పరిగెడుతుంది. You know what happened there? ఏమి జరిగిందో తెలుసా? That the same old house became a blessing house. ఆ పాతబడిపోయినటువంటి గృహము ఆశీర్వాదానికి నిలయముగా మారిపోయింది. People ran and told David, King David, about this. ప్రజలు పరిగెత్తుకొని వెళ్ళి దావీదుకి సమాచారం ఇస్తారు. David is not staying nearby that house. దావీదు ఆ గృహానికి దగ్గరగా నివసించట్లేదు. A far place from that house. చాలా సుదూర ప్రాంతంలో ఉన్నాడు దావీదు. Far place than the house of Obed-edom. ఒబేదెదోము గృహము దావీదు గృహము కంటే సుదూరమైన ప్రాంతంలో ఉన్నది. But you know what David has done? అయితే దావీదు ఏం చేశాడో తెలుసా? Next day morning, మరుసటి దినము ఉదయమున he has planned everything to bring that ark because God has blessed that house. ఆ గృహంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆ గృహాన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మందసాన్ని తెచ్చుకోవాలని ఆశ కలిగినాడు దావీదు. Imagine, church. ఆలోచించండి సంగమా. If you literally bring the presence of God in your house will be a transformed house. ఒకవేళ దేవుని యొక్క సన్నిధిని గాని మీ గృహంలోనికి మీరు ఆహ్వానిస్తే మీ గృహము కూడా రూపాంతరపరచబడిన గృహముగా ఉంటది. Amen. హల్లెలూయా. స్తోత్రం. Our house should be a different house. మన గృహం ఆ విధమైనటువంటి రూపాంతర గృహముగా ఉండాలి. It is not how big house that you live. మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తున్నాం అన్నటువంటిది ప్రాతిపదిక కాదు. It is not how wonderful expensive dresses you wear. ఎంత విలాసవంతమైనటువంటి లేదా ఖరీదైనటువంటి బట్టలు నువ్వు వేసుకుంటున్నావు అన్నటువంటిది కూడా ప్రాతిపదిక కాదు. We always think about being and settling in a higher pedestal. నిజమండి, ఉన్నతమైనటువంటి స్థానంలో విలాసవంతమైన జీవితం జీవించాలన్న ఆశ ఎప్పుడు మనకు ఉంటది. If we have a 2-wheeler, we always prefer to have a 4-wheeler. మనం ఒకవేళ 2 ద్విచక్ర వాహనం ఉంటే 4 చక్రాల వాహనం ఉండాలని ఆశిస్తూ ఉంటాం. If you have a small house, you always wanted to have a bigger house. ఒకవేళ చిన్న గృహములో మనం నివసిస్తుంటే పెద్ద గృహము కావాలి అని ఆశ సహజము. If you are living in a rented house, you want to have a own house. అద్దె గృహంలో జీవిస్తున్నటువంటి వారు అయ్యో మనకు ఒక సొంత గృహం ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు. If you have a private job, you want to have a government job. ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగం మీకు ఉన్నట్లయితే ఇదిగో గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఆశిస్తూ ఉంటారు. If you are a junior manager, you want to have a senior manager position. ఒకవేళ జూనియర్ మేనేజర్ గా మీరుగా నిధులు నిర్వహిస్తుంటే సీనియర్ మేనేజర్ అవ్వాలన్న ఆశ ఖచ్చితంగా ఉంటుంది. Is it not true? అది సత్యము కాదండి? Is it not true? కదా, నిజము కదా. Development is always good. నిజమండి, మన జీవితంలో అభివృద్ధి చాలా మంచిది. You have everything. మన దగ్గర సమస్తము ఉన్నది. But minus God, దేవుడు లేకపోతే that house will be a mess.
ఆ గృహము పిల్లరా చూడడానికి కూడా అసహ్యమైనటువంటి గృహముగా ఉంటుంది. It will be very very unruly house. నిజమండి, ఆ గృహములో ఒక 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 మర్యాద ఉండదు. I heard many families coming and sharing their life with me. చాలా మంది వారి యొక్క జీవితాలను నాతో పంచుకోవడం తెలుసు. One day our father is sharing his heart with me. ఒక దినాన ఒక గృహం యొక్క తండ్రి తన హృదయాన్ని పంచుకుంటున్నాడు. He is not a old man. ఆయన ఏదో చాలా వయసు అయిపోయినటువంటి వృద్ధుడు కాదు. Is in the late 40, 49, 50. ఏమో 40, 49, 50 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వాడు. I know his days. He's 49 entering 50. ఏమండి, ఆయన 49 సంవత్సరాలు 50 సంవత్సరాలకు వెళ్తున్నాడు. He came with a very burdened heart. చాలా భారభరితమైన హృదయంతో నా దగ్గరికి వచ్చాడు. And he has 2 daughters. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. Very very sweet looking teenage daughters. చాలా చక్కగా ఉంటారు, యవ్వనములో ఉన్నారు, ఇద్దరు కూడా వైద్యులే. They're very beautiful daughters. వాళ్ళిద్దరు కూడా చాలా అందమైనటువంటి కుమార్తెలు. Oh, you really love if you see their faces. ఒకవేళ నిజంగా మీరు వారిని చూస్తే ఎంత చక్కగా ఉంటారు వాళ్ళు. Very gentle in their expression. వారు చాలా మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఉంటారు. I like them so much. నాకు కూడా వారంటే ఎంతో ఇష్టం. I know this family from many years. అనేక సంవత్సరాలు ఈ కుటుంబం నాకు తెలుసు. So you know what that father said? ఆ తండ్రి ఏమన్నారో తెలుసా? He was not feeling well. ఆయనకి ఒంట్లో బాగలేదట. He has all heart problems. ఆయన హృదయంలో సమస్య అంటే గుండె సమస్యలు కలిగిన వాడు. So both the daughters one day he said, ఆ ఇద్దరు కుమార్తెలు ఒక దినాన అన్నారట, why should our father live? అసలు మన తండ్రి ఇంత బలహీనతో ఎందుకు బ్రతికుండాలి? For whose sake he has to live? ఎవరి కోసం బ్రతుకుతున్నాడు ఆయన? I wish he dies. చనిపోతే బాగుండు అనుకున్నాడు. I wish he dies. చనిపోతే ఎంత బాగుండు అనుకున్నాడు. And this poor father who was a very very rich man again. లరా ఈ తండ్రి చాలా ధనవంతుడు మళ్ళీ. He said, ఆయన అన్నాడు కదా, he literally went out of the house to die. గృహము బయటికి వెళ్ళిపోయి నిజంగా చచ్చిపోదామని వెళ్ళిపోయాడు. Very near to his house they have a railway track going. వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక రైల్వే ట్రాక్ ఒకటి ఉన్నది. He doesn't have strength to walk, literally he's walking with a stick even though he's 49 years. 49 సంవత్సరాలండి. హృదయంలో సమస్య, గుండెలో సమస్య ఉంది కనుక బలం లేదు, కర్ర పట్టుకొని నడుస్తున్నాడు. He was walking with a stick. ఆ కర్ర పట్టుకొని రైలు పట్టాల వైపు వెళ్తున్నాడు. He was walking towards the railway track. ఆ రైలు పట్టాల వైపు వెళ్తున్నాడు. You know why? ఎందుకో తెలుసా? To die. చనిపోవడానికి. They're very sweet looking good daughters. చాలా అందమైనటువంటి ఇద్దరు కుమార్తెలు. This is how the world is. ప్రపంచం ఈ విధంగా ఉందండి. This is how the world is. ప్రపంచం ఇదే విధముగా ఉన్నది. And let me give all the glory to God. దేవునికి మహిమను ఇస్తున్నాను పిల్లరా. The same minute I called him. అదే క్షణంలో లేదా అదే గడియలో నేను అతనికి ఫోన్ చేశాను. The same minute I called him. అదే గడి ఆయన వెళుతూ ఉన్నటువంటి సమయంలో నేను అతనికి కాల్ చేశాను. He is not speaking properly. ఆయన సరిగ్గా మాట్లాడట్లేదు నాతో. I said, brother, what happened, brother? సహోదరుడా, ఏం జరిగింది? Why are you so dull? ఎందుకయ్యా అంత నిరాశతో మాట్లాడుతున్నావు? He said, pastor, I'm all right, pastor. పాస్టర్ గారు, నేను బాగానే ఉన్నానండి అన్నాడు. But I said, I'm not comfortable in my spirit. There's something happened to you now. ఎందుకో నా ఆత్మలో నాకు ప్రేరేపణ కలుగుతుంది, నీకేదో సంభవించకూడనిది సంభవిస్తుంది. There is something happening in your heart. ఏదో నీ హృదయంలో ఏదో ఉన్నది. Where are you? I said. నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. No response from the other person, from the other end. సమాధానం లేదండి, మౌనంగా ఉండిపోయాడు. I came out, he said. ఆయన నానే బయటకు వచ్చాను. Is there anybody with you? నీతో ఎవరైనా ఉన్నారా అని అడిగాను. There's nobody with you, pastor. లేదండి పాస్టర్ గారు, నాతో ఎవరు లేరు. There's nobody with me, pastor. నాతో ఎవరు లేరండి. I said, why did you come out? కారణం ఏమిటయ్యా, నువ్వు ఎందుకు బయటకు వచ్చావంట? I know that you can't even walk in your own room. నీ గృహంలో నీ సొంత గదిలోనే నువ్వు సరిగ్గా నడవలేవు కదా. You cannot go to the bathroom properly. బాత్రూమ్కే సొంతగా నువ్వు వెళ్ళలేవు. Why did you come out? బయటికి ఎందుకు వచ్చావు? He said, ఆయన అన్నాడు కదా, pastor, I'll call you back. పాస్టర్ గారు, మళ్ళీ తిరిగి నేను మీకు ఫోన్ చేస్తాను. I said, no. లేదు అన్నాను నేను. I want to talk to you. నేను నీతో మాట్లాడాలి. I'm not going to keep the phone. నేను ఫోన్ మాత్రం పెట్టేయను. Go home. గృహానికి తిరిగి వెళ్ళు. Go home. గృహానికి తిరిగి వెళ్ళు. I know there's something happening in your house. నీ గృహంలో ఏదో జరుగుతుందని నాకు తెలుసు. But let me tell you like this. అయితే ఈ విధంగా చెప్పనివ్వు. When you're going home, నువ్వు ఇంటికి వెళ్తున్న సమయంలో don't go empty handed. దయచేసి ఖాళీ హస్తాలతో వెళ్ళదు. Don't go empty handed. రిక్త హస్తాలతో వెళ్ళదు. Take your heavenly Father along with you. పరలోకపు తండ్రి నీతో వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళు. Plead at feet of God, saying that, Lord, I need you now. ఆయన పాదాలు పట్టుకొని దేవుని అడుగు, అయ్యా ఈ సమయంలో నువ్వు నాకు కావాలి. If you come along with me, ప్రభువా నీవే గాని నాతో వస్తే my house will be different. నా గృహం మారిపోద్ది. My house will be different. నా గృహం భిన్నంగా మారిపోద్ది. After an hour's time, కొన్ని గంటల తర్వాత both the daughters called me.
ఆ ఇద్దరు కుమార్తెలు నాకు ఫోన్ చేశారు. Both the daughters called me. ఇద్దరు కుమార్తెలు నాకు ఫోన్ చేశారు. And they were literally crying. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. Uncle, this is what happened. ఇదిగో జరిగినటువంటి సన్నివేశం. This is what happened. ఇదే జరిగింది. Of course we were very bad that time. మేము నిజంగా చాలా చాలా దురుసుగా మేము మాట్లాడాం. My dad was hurt. మా నాన్నగారికి గాయమైంది. So he wants to die here. ఆయన చనిపోవాలి. He wants to commit suicide in front of the train. ఆయన ట్రైన్ దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయారు. But let me tell you like this. అయితే ఈ విధంగా చెప్పనివ్వండి. They are very much Christians. వారు నిజంగా క్రైస్తవులేనండి. Years and years they were Christians. కొన్ని సంవత్సరాలుగా వారు క్రైస్తవులుగా కొనసాగుతున్నారు. Generations and generations they were Christians. తరతరాలుగా క్రైస్తవులుగా కొనసాగుతున్నారు. But you know today, అయితే ఈ దినాన the Holy Spirit is moving in that house. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గృహంలో కదులుతున్నాడు. Holy Spirit is moving in that house. పరిశుద్ధాత్మ దేవుడు బహుబలముగా ఆ గృహంలో కదులుతున్నాడు. And literally they are being used mightily now. వారు చాలా బలముగా దేవుని సన్నిధిలో వాడబడుతున్నారు. Not only in India, భారతదేశంలో మాత్రమే కాదు, even in other countries, ఇతర దేశాల్లో కూడా వాడబడుతున్నారు. God is using them. దేవుడు వారిని వాడుకుంటున్నాడు. Come on, clap your hands and worship the చప్పట్లు Lord. కొడుతూ దేవుని స్తుతిస్తాం. Just one difference in our lives will bring lot of happiness in our houses. ఒక్క మార్పు మన జీవితంలో కలిగిన ఒక్క మార్పు మన గృహాల్ని రూపాంతరపరుస్తాయి. How can you do that? ఎలా తెలుసుకోగలమండి? The presence of God. దేవుని సన్నిధి. Presence of God. దేవుని యొక్క సన్నిధి. God clearly said in Revelation 3rd chapter. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. And can I ask you one question? ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనా? We said Jesus doesn't have place to lay his head. ఇదిగో తల వాల్చుకోవడానికి కూడా యేసు ప్రభువారికి స్థలం లేదన్నాము కదా. And again we said yes he has place to lay his head. మరొకసారి అన్నాం అవునండి నిజంగా ఆయనకు తల వాల్చుకోవడానికి స్థలం ఉంది అన్నాం. What are those places? ఆ స్థలాలు ఏమిటి? If you really follow the message, you could understand, tell at least one thing. ఒకవేళ సందేశాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే ఒక విషయమైనా మీకు గుర్తుంటది. Yes, I could see some of you holding your hearts. మీలో కొంతమంది గుండె మీద చేసుకొని ఉన్నారు. Yes. అవునండి. This is the place what God wants. నీ హృదయమే దేవునికి అవసరం. God wants our heart. దేవుడికి మన హృదయం కావాలి. God doesn't care about our standard of life. మన జీవిత ప్రమాణాలు అనేక అనవసరం. How humble he is. ఎంత తగ్గింపు కలిగిన వాడండి. He said, ఆయన అన్నాడు, I am standing outside the door. ఇదిగో నీ హృదయం యొక్క వాకిలి అవతల వెలుపల నేను నిలబడి ఉన్నాను. I was knocking. నేను తడుతూనే ఉన్నాను. If you hear my voice, ఒకవేళ నీవు గాని నా స్వరం విన్నట్లయితే, if you hear my voice, స్వరం విన్నట్లయితే, you will open. నీవు ఖచ్చితంగా తలుపు తెరుస్తావు. What I do? నేనేం చేస్తా? I am not a visitor. నేనేదో సందర్శకుడిలాగా రావట్లేదు. I am coming as a family member. నేను కుటుంబ సభ్యుడిగా వస్తున్నాను. Come on, clap your hands and worship the Lord. I am coming as a family member. నేను మీలో కుటుంబ సభ్యుడిగా నేను లోపలికి వస్తున్నాను. How can you say that he is a family member? ఆయన కుటుంబ సభ్యుడని అలా చెప్పగలమండి మనం? He said, ఆయన అన్నాడు కదా, I will come. నేను వచ్చి I will eat with you. నేను మీతో కలిసి భోజనము చేస్తాను. I will eat with you. నేను మీతో కలిసి భోజనము చేస్తాను. Who can eat with us? ఎవరండి మనతో కలిసి భోజనం చేసేవారు? Without you inviting. మీరు ఆహ్వానించకుండా, though I am your pastor for many years, నేను కొన్ని సంవత్సరాల నుండి మీకు సంఘ కాపరిని, can I come directly and say that feed me? చెప్పా పెట్టకుండా వచ్చి మీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కాస్త భోజనం పెట్టండి అని చెప్పే స్వాతంత్రం నాకుందా? No. లేదండి. I don't have. అంత స్వాతంత్రం నాకు లేదు. The reason is, కారణం ఏమిటంటే, I don't belong to your family. నేను మీ కుటుంబంలో ఒక సభ్యుడిని కాదు. I don't belong to your house. నేను నీ గృహానికి చెందినటువంటి వ్యక్తిని కాదు. Your son calls you loudly, mama. మీ కుమారుడు అమ్మా అని గట్టిగా కేక వేస్తాడు. I'm feeling so hungry, mama. నాకు చాలా ఆకలేస్తుందమ్మా అంటాడు. I want food immediately. వెంటనే నాకు భోజనం పెట్టు. What do you do? మీరు ఏం చేస్తారు? You run to him and feed him, right? పరిగెత్తుకుంటూ వెళ్ళి భోజనం పెడతారు కదా. Your husband says, మీ భర్త అంటారు, I'm feeling so hungry, I have worked all the day. ఇదిగో అమ్మా రోజంతా పని చేసి చాలా ఆకలిగా ఉంది. You cannot see him saying that. ఆ మాట చెప్పడం కూడా మీరు భరించలేరు. You run to your husband and feed something. పరిగెత్తుకొని వెళ్ళి ఏదో ఒకటి పెట్టి భోజనం చేయిస్తారు. Who will say that I will eat with you? మీతో కలిసి నేను భోజనం చేస్తానని ఎవరు చెప్పగలరు? He should be your family member. ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యుడై ఉండాలి. He should be only your family member. కేవలం నీ కుటుంబ సభ్యుడు మాత్రమే ఉండాలి. And God said, అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, I am your family. నేను కూడా నీ కుటుంబ సభ్యుడిని. I am your family. నేను కూడా నీ కుటుంబంలో ఒకడినే. Can I tell you like this? ఇలా చెప్పనా సంగమా? If you are literally filled with the Spirit of God, ఒకవేళ మీరు గాని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు అయినట్లయితే, it's not just angels walk in your house. ఇది కేవలం దేవదూతలు మాత్రమే కాదు మీ గృహంలో. Literally, let me tell you, స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్తున్నాను. it is not just the Holy Spirit dwelling in your house. కేవలం పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నివాసమున్నాడు మీ గృహంలో.
Jesus himself will be present in your house. స్వతహాగా యేసు తానే మీ గృహములో ఆయన ఉంటాడు. Come on, clap your hands. చప్పట్లు కొడుతూ దేవుని నామమున Jesus himself. ఆయన స్వతహాగా మీ గృహంలోనికి వచ్చి ఉంటాడు. Jesus himself. ఆయనే వస్తాడు. One day, ఒక దినాన I was in Coimbatore. నేను కోయంబత్తూరు పట్టణంలో ఉన్నాను. I called Dr. Paul Dinakaran. పాల్ దినకరన్ గారికి ఫోన్ చేశాను. I said, brother, I came to Coimbatore. బ్రదర్ గారు నేను కోయంబత్తూరు వచ్చాను. I'm leaving this evening. ఈ సాయంకాలం నేను వెళ్ళిపోతున్నాను. He said, ఆయన అన్నాడు, what about, did you finish your meetings? అయ్యా మీ మీటింగ్లు అయిపోయినాయా అని అడిగారు. I said, yes, I finished this meeting. అవునండి నా మీటింగ్ అయిపోయింది అన్నాను. Why don't you join for lunch? He said. అయితే భోజనానికి ఎందుకు రాకూడదు అని. I'm also in Coimbatore only. నేను కూడా కోయంబత్తూరులోనే ఉన్నాను రా అన్నాడు. He has one house in Coimbatore, one house in Chennai. ఆయనకి కోయంబత్తూరులో ఒక గృహం ఉంది, చెన్నై పట్టణంలో కూడా ఒక గృహం ఉంది. So he keeps traveling, just like me, like Rajahmundry and Vizag. రాజమండ్రికి విశాఖపట్నం నేను అలా ప్రయాణం చేస్తున్నాను, ఆయన కూడా కోయంబత్తూరుకి చెన్నైకి ప్రయాణం చేస్తున్నారు. So immediately he sent his car to our hotel. కాబట్టి వెంటనే నా హోటల్కి తన కారును పంపించాడు. So I and my son went to his house. నేను నా కుమారుడు వారి గృహంలో మధ్యాహ్న భోజనం చేయడానికి వెళ్ళాం. We had quick lunch. చాలా త్వరగా తినేసాం. Because I have to catch a flight to come to Vizag. ఎందుకంటే విశాఖపట్నం రావడానికి ఫ్లైట్ ఎక్కాలి. So we had a quick lunch. కాబట్టి త్వరగా భోంచేసాం. And before leaving that house, ఆ గృహాన్ని విడిచి వెళ్లే ముందు I said, నేను అన్నాను, brother, can you pray for us? బ్రదర్ దయచేసి మా కోసం ప్రార్థన చేయండి అన్నాను. He said, ఆయన అన్నాడు కదా, I'll pray for you. నేను ప్రార్థన చేస్తాను. Before that, అయితే దానికంటే ముందు you pray for us. మీరు మా కోసం ప్రార్థన So I చేయండి. started to pray. కాబట్టి నేను ప్రార్థన మొదలు పెట్టాను. Dr. Paul Dinakaran is standing in front of me. డాక్టర్ పాల్ దినకరన్ గారు నా ముందున్నారు. My son is standing next to me to the right side. కుమారుడు నా కుడి వైపున ఉన్నాడు. And Sister Evangeline was standing next my left side. సిస్టర్ ఎవాంజలిన్ గారేమో నా వెడం పక్కన. She was little far from me. వారు నాకంటే కాస్త దూరంగా ఉన్నారు. So I was praying. నేను ప్రార్థిస్తున్నాను. I could feel that some cloth is touching me. ఏదో ఒక చిన్న బట్ట నన్ను తగులుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. So I thought sister Sari is touching my physical body. సిస్టర్ గారి యొక్క సారీ నాకేమో టచ్ అవుతుందేమో అనుకున్నాను. I immediately opened my eyes. I want to go closer to my son. నేను కళ్ళు తెరిచి కొద్దిగా నా కుమారుడి వైపు కుడి వైపు వెళదాం అనుకున్నాను. Before I opened my mouth, my eyes, నా కళ్ళు తెరవక ముందే I could feel a thicker fabric touching my shirt. ఇంకా దానికంటే దలసరైనటువంటి ఒక బట్ట నన్ను తాకడము, నా షర్ట్ తాకడం నేను గమనించాను. I could feel that it's not a sari will be very lightweight. అప్పుడు నాకు అర్థమైంది, చీర అయితే పలచగా ఉంటుంది కానీ దానికంటే మందంగా ఉంది, ఇదేంటో కాస్త భిన్నంగా ఉందని నాకు అనిపించింది. While I was praying, నేను ప్రార్థన చేస్తూ ఉండగా, before walking closer to my son, నేను నా కుమారుడికి దగ్గరగా వెళ్ళక ముందే I opened my eyes while I am praying. ప్రార్థిస్తూనే నా కళ్ళు తెరిచాను. Can I tell you like this? ఇలా చెప్పనా సంగమా? I was literally seeing Jesus himself standing between sister and me. సహోదరికి నాకు మధ్యలో సాక్షాత్ యేసు ప్రభువారు నిలబడి ఉన్నారు. Come on, clap your hands. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. Today people say that family is so blessed. ఈ దినాన చాలా మంది అంటారు ఆ కుటుంబం ఎంతో దీవించబడిందని. Family, the Dinakarans have been used mightily by God around the world. దినకరన్ గారిని వారి కుమారుని ప్రపంచమంతా దేవుడు బహుబలంగా వాడుకున్నారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. You know why? కారణం ఏమిటో తెలుసా? It is not when they come to the stage Jesus will be there with them on the stage. ఏదో స్టేజ్ మీదకి వస్తే యేసు ప్రభువారు వారితో ఉంటారని కాదండి. While they were this is not a prayer room again. అందులో ఇదేదో ప్రార్థనా గదిలో ప్రార్థిస్తుండగా జరిగిన అనుభవం కాదు. We were praying in the dining room. మేము ఆ భోజనశాలలో ప్రార్థన చేస్తున్నాం. While after our lunch in the dining room itself we started to pray. మధ్యాహ్న సమయంలో భోజనం అయిపోయిన తర్వాత అదే భోజనం చేసినటువంటి గదిలో ప్రార్థన చేస్తున్నాం. Jesus was moving. అక్కడ కూడా యేసు ప్రభువారు కదులుతూనే even in the ఉన్నారు. dining room. ఆ డైనింగ్ రూమ్ లో కూడా ఆయన కదులుతూనే ఉన్నారు. He cannot be underestimated, church. ఆయనను తక్కువ అంచనా దయచేసి వేయకండి సంగమా. Any time of the day he can come into our presence. మన దినములో ఏ భాగంలోనైనప్పటికీ కూడా ఆయన సన్నిధి బహు బలమైన సన్నిధితో మన మధ్యలోనికి He doesn't need the Dinakaran's house to enter. ఏదో దినకరన్ గారి గృహములోనికి అయితేనే నేను వెళ్తానని ఆయనకు తారతమ్యాలు లేవు. He entered he was wrapped in the manger. ఆయన పొత్తిగుడులతో చుట్టబడి పశువుల తొట్టులోనే పొరుండాడు. So humble he is. ఎంత తగ్గింపు కలిగినటువంటి, so humble he is. అంత తగ్గింపు స్వభావం కలిగిన వాడు. Rabbi, రబ్బీ, where do you stay? నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? Rabbi, రబ్బీ, where do you stay? నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు?
If God has to answer, ఒకవేళ దేవుడు గాని సమాధానం ఇవ్వాలంటే, if God has to answer, ఆయన సమాధానం చెప్పాలంటే, what will be his answer in this 2024? ఈ 2024వ సంవత్సరం ఆయన సమాధానం ఏ విధంగా ఉంటుందండి? Can he say your name? మీ పేరు చెప్పగలడా? See, many times we have business cards, visiting cards. అనేక సార్లు మన దగ్గర విజిటింగ్ కార్డులు ఉంటాయి. Do anybody has a visiting card here? మీలో ఎవరి దగ్గరైనా విజిటింగ్ కార్డు ఉందా? Of course, generally Sunday we don't bring any wallets or any visiting cards, right? సాధారణంగా పర్సులు విజిటింగ్ కార్డులు తీసుకొని రావులేండి. There's one place where you just relax and come to the church. ఈ ఒక్క దేవుని సన్నిధికి మాత్రం అన్ని విడిచిపెట్టి దేవుని ఆరాధించడానికి వస్తాం. In the visiting card, a business card, you have your name. ఆ విజిటింగ్ కార్డు మీదో లేదా బిజినెస్ కార్డు అంటారు దాన్ని, దాని పైన మీ పేరు ఉంటుంది. And maybe if you're done with some good degrees, you write your degrees. ఒకవేళ మీరు చదువు మీ యొక్క విద్యా అర్హతలన్నీ కూడా దాని మీద రాస్తారు. And you write your firm, your office or something like that, your name of the office or whatever it is. మీ ఆఫీస్ ఉంటే ఆఫీసు, లేకపోతే షోరూమ్ ఉంటే షోరూమ్ మీద మొత్తాన్ని దాని పేరు రాస్తారు. And down the line, ఆ కింద it will be a thing like this. ఇక్కడ ఇలా రాయబడి ఉంటుంది. It will be talking about your address. మీ యొక్క చిరునామా రాయబడి ఉంటుంది. Yes, it will be talking about your కింద address. మీ చిరునామా ఉంటుంది. And if Jesus has to give a visiting card to somebody, ఒకవేళ యేసు ప్రభువారు తన యొక్క విజిటింగ్ కార్డు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు, what will be the address? ఆ అడ్రస్ ఏముంటుందండి? Where do you stay? నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? Where do you stay? నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? Jesus has to dwell in our house. యేసు ప్రభువారు మన గృహములో ఆయన జీవించేవాడుగా ఉండాలి. He is saying, I will knock at the door. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తడుతూ ఉన్నాను. I'm knocking at the door. నేను తలుపు యొద్ద నిలబడి తడుతూ ఉన్నాను. While he came into this world as a baby, he doesn't have place to stay. ఆయన ఈ లోకానికి శిశువుగా వచ్చినప్పుడు తల వాల్చుకోవడానికి స్థలం లేదు. Even after his death, he doesn't have place to be buried. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని పాతిపెట్టడానికి కూడా స్థలం లేదు. Even Joseph of Arimathea has led his place to Jesus. యోసేపు తన స్థలాన్ని యేసు ప్రభువుకి అద్దెకిచ్చేశాడు. Yes, he has given his place to Jesus. అవునండి, ఆయన స్థలాన్ని ఆయన కొరకు తొలపించుకున్న సమాధానం యేసు ప్రభువుకి ఇచ్చాడు. Those days it used to be the attitude that they used to prepare the funeral places. ఆ దినాల్లో ఏమిటంటే పిల్లరా, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడైతే ఉంచబడాలో ఆ స్థలాన్ని వారు ముందే బ్రతికున్నప్పుడే వారు సమకూర్చుకునేవారు. Sometimes for the family they used to do. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు చేసేవారు. Sometimes for the individuals. కొన్నిసార్లు వ్యక్తిగతంగా వాళ్ళే తొలపించుకునేవారు. So that is it used to be a bigger place. It's not just a 7 feet by 2 feet place. ఏదో ఒక 7 అడుగుల నుండి 7 అడుగులు బై 2 అడుగులు కాదు, పెద్ద స్థలం చేయించుకునేవారు. Today we need just 7 by 2 feet to bury our bodies. ఏదో ఒక 7 బై 2 అడుగులు ఉన్నటువంటి స్థలం కావాలి ఈ దినాన మనల్ని పూడ్చిపెట్టడానికి. But in the Bible days, no. అయితే బైబిల్ దినాల్లో ఆ విధంగా ఉండేది కాదు. Mary Magdalene was looking into the tomb. మగ్దలేనే మరియ ఆ యొక్క సమాధిలోనికి తొంగి చూస్తూ ఉన్నది. While she was bent and looking into the tomb, she could find 2 angels sitting, one at the head, one at the feet. తొంగి చూస్తున్నటువంటి సమయంలో 2 దేవదూతలు, ఒక ఆయనేమో తల దగ్గర, మరొక ఆయనేమో పాదాల దగ్గర కూర్చోన్నాడు. So that is how the burial grounds were. సో కాబట్టి పాతి పెట్టేటటువంటి స్థలాలు అంత విశాలంగా ఉండేవి. Even Jesus didn't have his own, though he has come to die for us, he didn't prepare his ground. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోవడానికి వచ్చినప్పటికీ కూడా చనిపోయిన తర్వాత పాతి పెట్టవలసినటువంటి స్థలాన్ని సమకూర్చుకోలేదు. Let me tell you like this. ఇలా చెప్పనివ్వండి సంగమా, we are not good planners, church. మనము నిజంగా సరిగ్గా ప్రణాళికలు వేసేవారము కాదు సంగమా. We are not good planners. బాగా మంచిగా ప్రణాళికలు వేసేవారము కాదు. Jesus is a good planner. యేసు ప్రభువారు మంచి వ్యూహకర్త. Jesus is a very good planner. ఆయనే మంచి వ్యూహకర్త. You know what he said? ఆయన ఏమన్నాడో తెలుసా? In John 14:1-4. యోహాను సువార్త 1 నుండి 14వ అధ్యాయం మొదటి 4వ వచనం. He said, ఆయన అన్నాడు, I am preparing a place for you. నేను మీ కొరకు స్థలము సిద్ధము చేయుచున్నాను. I am preparing a place for you. నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. You know where that place is? ఆ స్థలం ఎక్కడుందో తెలుసా? Where my father is. నా తండ్రి ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో. He has many mansions in there. ఆయనకు అనేకమైన నివాసములు కలవు. You know where the mansion is for you? ఇదిగో నీ కొరకు స్థలం ఎక్కడుందో తెలుసా? It is not on this earth. ఇదిగో ఈ భూప్రపంచం మీద కాదు. It is not that you are the builder of your own mansion. ఏదో నీ సొంత భవంతి నువ్వు కట్టుకుంటున్నట్టు కాదు. Your loving Father in heaven is preparing a ఇదిగో place నిన్ను ప్రేమించే along with Jesus నీ Christ. పరలోకపు తండ్రి పరలోకములో యేసు ప్రభువారితో పాటు నీకొక భవంతిని ఆయన నిర్మిస్తున్నాడు. Oh, clap your hands and worship చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. Where do you live, Rabbi? రబీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? Where do you live, Rabbi? రబీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు? Jesus says, యేసు ప్రభువారు అన్నాడు, come and see. రా వచ్చి చూడండి. Come and see. రండి వచ్చి చూడండి.
One place is your heart. ఒక స్థలము, ఆ స్థలమే మీ హృదయము. The other place is రెండవ స్థలము where the Father is. ఆ తండ్రి ఎక్కడైతే ఉన్నాడో, Where the Father is. తండ్రి ఎక్కడైతే నివాసం ఉన్నాడో. Jesus has to lay his head only in two places. యేసుక్రీస్తు ప్రభువు రెండు దగ్గరే తన తలను ఆయన వాల్చుకున్నాడు. One is the heart of yours. ఒకటి నీ హృదయములో. The other thing is రెండవది in Luke 23 chapter. లూకా సువార్త 23వ అధ్యాయం. Luke 23 లూకా సువార్త 23వ అధ్యాయం and 46. 46వ. Luke 23:46. 23:46. Clearly he says, యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నారు. oh, with a loud voice from the cross. యేసు గొప్ప శబ్దముతో కేకవేసి He is చెప్తున్నాడు. about to leave his spirit. తండ్రి నీ చేతికి నా ఆత్మను He అప్పగించుకుంటున్నాడు. about to leave his spirit. ఆయన తన ఆత్మను విడిచేటటువంటి సమయం అది. He said ఆయన అన్నాడు in a loud voice, గట్టి శబ్దంతో కేకవేసి చెప్తున్నాడు. Father, తండ్రి into your precious hand. నీ ప్రశస్తమైనటువంటి చేతుల్లోనికి. Father, తండ్రి into your hand. నీ చేతుల్లోనికి I commit my spirit. నా ఆత్మను అప్పగించుకొనుచు. I commit my spirit. నా ఆత్మను అప్పగించుకొనుచు. He said this ఆయన ఈ మాట చెప్పి and he rested. ఆయన చనిపోయాడు. How comfortable Jesus is. ఎంత సురక్షితంగా యేసు ప్రభువారు ఉన్నారు. Jesus may not have a place to lay his head. తన తల వాల్చుకోవడానికి ఆయన భూలోకములో స్థలం లేకపోయిండు. On this earth he may not have a place to lay his head. ఈ భూలోకములో తల వాల్చుకోవడానికి ఆయనకు స్థలం లేదు. But you are the shelter of Jesus. అయితే యేసు ప్రభువారికి ఆ నివాసం ఇచ్చేటటువంటి స్థానం నీవే. Yes, you are the shelter of Jesus. అవును, నీవే ఆయన నివాస స్థలము. You are the address of Jesus. యేసు ప్రభువారి యొక్క చిరునామా మీరే. You when people say where is Jesus, యేసు ప్రభువారు ఎక్కడున్నారని ప్రజలు అడిగితే come and say, మీరు కూడా చెప్పాలి, రండి వచ్చి చూడండి. where is Jesus? యేసు ఎక్కడున్నాడు? Many people who don't really understand what is Jesus, అసలు యేసు ప్రభువారిని అర్థం చేసుకోని చాలా మంది they are working with you. వారు నీతో కలిసి ఉద్యోగం They're చేస్తున్నారు. studying with you. వారు నీతో కలిసి They're doing చదువుకుంటున్నారు. business with you. వారు నీతో కలిసి వ్యాపారం They're చేస్తున్నారు. staying in and around you. నీతో నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో They జీవిస్తున్నారు. don't know who this Jesus ఈ is. యేసు ఎవరో వారికి తెలియదు. Who has to be introduced? ఎవరండి పరిచయం చేయాలి? Who has to introduce him? ఎవరు పరిచయం చేయాలి? యేసు Who has to ప్రభువారిని. introduce Jesus? ఎవరండి యేసు ప్రభువారిని పరిచయం చేయాలి? Jesus cannot be introduced by himself. యేసు ప్రభువారు తను తాను పరిచయం చేసుకోడు. Jesus will never do that. Of course, once in a while he has done it in the Bible. ఏదో బైబిల్ గ్రంథంలో అడపాదడప అక్కడ తప్పించి ఆయన సాధారణంగా పనిచేయడు. Saul, why are you persecuting me? సౌలా Jesus సౌలా said. నన్ను ఎలా నువ్వు హింసిస్తున్నావని అడిగాడు. Saul was asking, who are you, Lord? సౌలు అడుగుతున్నాడు, ఎవరయ్యా ప్రభువా, నువ్వు ఎవరివి? You are the person who is persecuting me, Saul. ఇదిగో నువ్వు హింసిస్తున్న యేసును నేనే. Yes, I am that Jesus. ఇదిగో నువ్వు హింసిస్తున్న ఆ యేసును నేనే. But it again never happened in the Bible. ఇంకా ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఎక్కడ జరగల. Maybe once or twice it happened in the Bible. బైబిల్ గ్రంథంలో అడపాదడప అక్కడ ఇక్కడ జరిగి ఉండవచ్చు. Even in this world, maybe with some evangelist, God spoke to him before he coming to Christ. ఏమో యేసుక్రీస్తు ప్రభువారు లోనికి రాకముందు కొంతమందితో ఆయన మాట్లాడి ఉండవచ్చు. Maybe 1 and 2, yes. అక్కడ ఇక్కడ కొంతమందితో మాట్లాడి ఉండవచ్చు. But God's address is our home address. అయితే దేవుని యొక్క చిరునామా ఏంటంటే మన గృహం యొక్క చిరునామా మాత్రమే. God's address is our heart. మన హృదయమే దేవుని యొక్క చిరునామా. If people want to see Jesus, ఒకవేళ ప్రజలు యేసు ప్రభువారిని చూడాలి అనుకుంటే you have to see Pastor Joel's heart. మీరు చూడాలి. ఇదిగోండి పాస్టర్ జోయల్ యొక్క హృదయంలో చూడండి, అక్కడ ఉన్నారు యేసు Yes, ప్రభువారు. he is in my heart. అవునండి, నిజమే, ఇదిగో ఆయన నా హృదయంలో If ఉన్నారు. you want to see Jesus, ఒకవేళ మీరు యేసు ప్రభువారిని చూడాలనుకుంటే yes, you have to see Pastor Gideon's heart. ఇదిగోండి పాస్టర్ గిడియోన్ యొక్క హృదయంలో ఆయన ఉన్నాడు చూడండి. If you want to see Jesus, ఇదిగో నువ్వు యేసు ప్రభువారిని చూడాలనుకున్నట్లయితే you have to see in this sister's heart. ఇదిగో ఈ సహోదరి యొక్క హృదయంలో ఉన్నాడు. You have to see in this brother's ఇదిగో ఈ heart. సహోదరుని యొక్క హృదయంలో ఆయన ఉన్నాడు. Imagine this. ఆలోచించండి సంగమం. Imagine this. ఈ విధంగా ఊహించండి. How wonderful. ఎంత అద్భుతము కదా. How wonderful. ఎంత అద్భుతము కదా. Unto your hands I surrender my spirit. ప్రభువా నీ చేతిలోనికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. Daddy, తండ్రి, Father, తండ్రి, I just surrender everything to you. నేను సమస్తమును నీకు సమర్పించుకుంటున్నాను. How wonderful. ఎంత అద్భుతం. God, దేవుడు when he was talking to us, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు he said, ఆయన అన్నాడు కదా, I'm knocking at the door. నేను హృదయం అనే వాకిలి యొద్ద నిలబడి తడుతూ ఉన్నాను. That means దానికి అర్థం the next person is you. ఆ మరుసటి వ్యక్తివి నీవే. Yes, is you. ఆయన అమరుసటి వ్యక్తి నీవే. Maybe first
his father. ఏమో మొట్టమొదటిది ఆయన తండ్రి ఇంటిని మాత్రమే ఆయన కొడతాడు. Second thing is రెండవది you. మీ తలుపు తడతాడు. Wherever people speak about Jesus, ఎక్కడెక్కడైతే ప్రజలు ప్రభువు కొరకు యేసు ప్రభువారి కొరకు మాట్లాడుకుంటారో, when were they talking with Jesus, వాళ్ళు యేసు ప్రభువారితో మాట్లాడతారో, Jesus said, యేసు ప్రభువారు అన్నారు, so why have you come? ఎందుకయ్యా నువ్వు వచ్చావు? He has only one agenda. ఆయనకు ఒక వ్యూహం. You know what it is? ఏంటో తెలుసా? To do the will of God. దేవుని యొక్క చిత్తమును జరిగించుట. To do the will of my Father. దేవుని చిత్తము చేయుట. To do the will of my Father. నా తండ్రి చిత్తము చేయుట మాత్రమే. That much he loved his Father. అంతగా తన తండ్రిని తను ప్రేమించాడు. So you have to love Jesus. కాబట్టి మీరు యేసు ప్రభువుని అదే విధంగా ప్రేమించాలి. Receive him. ఆయనను స్వీకరించుకోండి. Where do you live? నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? రబ్బీ, where do you live? నువ్వు ఎక్కడ కాపురమున్నావయ్యా? Where do you live? నువ్వు ఎక్కడ కాపురమున్నావు? What will be our answer? మన సమాధానము ఏ విధంగా ఉంటుంది? What will be your answer this evening? మీ సమాధానం ఏమిటండి ఈ సాయం సమయంలో? Can I hear it? దాన్ని వినగలనా? Can I hear it? గట్టిగా వినగలనా? చెప్పండి. Where do you stay? రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురమున్నావు? Rabbi, where do you stay? రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురమున్నావు అని అడిగితే, come on, open your mouth. మీ సమాధానం ఏమిటి? చెప్పాలి. నా హృదయములో. ఆమేన్. అవునండి. In my heart. నా హృదయములో. If you can boldly say this, మీరు గాని ధైర్యముగా ఈ మాట చెప్పగలిగితే, come on, you can stand and start praying. అందరము కలిసి లేచి నిలబడి దేవుని నామాన్ని స్తుతిస్తాం. Now we can start praying. ప్రార్థన చేసుకుందాం. Maybe sometimes we'll be very bold to say, Jesus, come into my heart and live in my heart. కొన్నిసార్లు చాలా ధైర్యంగా చెప్తాం, ప్రభువా రండి నా హృదయంలో మీరు నివాసం ఉండండి అంటాం. But many times you think, అయితే అనేక సార్లు ఆలోచిస్తాం, will my heart accept Jesus because he's a saint? నా హృదయము యేసు ప్రభువుని అంగీకరించుకోగలదా? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా. This evening think about the Jesus shedding his blood on the cross. నీ కొరకు సిలువలో రక్తము కార్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఈ సాయంకాలం జ్ఞప్తికి తెచ్చుకో. Just think about the ooze blood of Jesus. ఒక్కసారి ఆయన గాయాల నుండి స్రవిస్తున్నటువంటి రక్తాన్ని ఆలోచించండి. Oh, his whole body was literally shattered for you and me. ఆయన దేహమంతా నీ కొరకు నా కొరకు దున్నబడింది ప్రియులారా. There's not even a single place that it was left. ఆ శరీరంలో గాయపరచని ఏ ప్రాంతము కూడా లేదు. Right from head to toe, right from head, every part of his body has been wounded. నడి నెత్తి మొదలుకొని అరికాలు వరకు తన శరీరంలో ప్రతి అవయవము ప్రతి భాగము గాయపరచబడింది, రక్తముడుతూ ఉన్నది. Can we close our eyes? మన కళ్ళు మూసుకుందామా? And just talk to him now. ఆయనతో మాట్లాడుకుందాం. Can we talk to him now? ఆయనతో ఈ సమయంలో మాట్లాడుకుందామా? Jesus, యేసయ్యా, Jesus, యేసయ్యా. From now onwards, ప్రభువా ఈ సమయం మొదలు you are always in my heart. ప్రభువా నువ్వు ఎల్లప్పుడూ నా హృదయంలోనే ఉన్నావు. But it is not that I want you to be a visitor and go back. ప్రభువా ఏదో నువ్వు దర్శించి వెళ్ళిపోయేటటువంటి దర్శకుడిగా ఉండడం నాకు ఇష్టం లేదు. No Lord. లేదు ప్రభువా. I don't want you to leave me in any ఆ విధంగా అతిథిగా ఉంటూ వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభువా. Lord, please dine with me. అయితే ప్రభువా నాతో కలిసి మీరు భోజనం చేయండి. Stay with me. నాతో ఉండండి ప్రభువా. In my heart, in my house. నా హృదయంలో నా గృహంలో మీరు ఉండండి యేసయ్యా. Thank you for preparing a wonderful place along near the Father's place. ప్రభువా ఇదిగో తండ్రి యొద్ద నా కొరకు మంచి నివాసమును సిద్ధపరిచావు, నీకు వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. Children, many times we run after blessings. దేవుని బిడ్డలారా అనేక సార్లు ఆశీర్వాదాల వెంబడి మనం పరిగెత్తుతూ ఉంటాం. Many times we run after blessings. మనము ఆశీర్వాదాల వెనకతల పరిగెత్తుతూ ఉంటాం. We want promotions in our job. మన ఉద్యోగాల్లో పదోన్నతులు కావాలి మనకి. We want the blessing of womb in our lives. మన జీవితాల్లో గర్భఫలము కావాలి. We want our children's marriage or our marriage to be settled very soon. మన పిల్లల వివాహాలు త్వరగా జరగాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. Many times you think Lord, this is my request, that is my request. ప్రభువా ఇదిగో ఇది నా ప్రార్థన వస్తా, అది నా ప్రార్థన వస్తుంది దేవుని సన్నిధానంలో చెప్తూ ఉంటాం. But let me tell you like this. అయితే ఈ మాట చెప్పనివ్వండి. The house of Obed-Edom not been asked anything. ఒబేదెదోము యొక్క గృహము ఏమీ అడగలేదండి. Automatically everything came to reality. స్వతహాగా వాటంతట అవే సమస్తము కూడా సమకూడడం ప్రారంభమైంది. Everything came to reality. ప్రతిదీ కూడా సమకూర్చబడింది. You know how? కారణం ఏమిటో తెలుసా? You know how? ఎలా తెలుసా? When God
God dined with us. దేవుడు వారితో కలిసి భోజనము చేసినప్పుడు, When Jesus has food with us, యేసుక్రీస్తు ప్రభువారు మనతో కలిసి ఆయన భోజనం చేసినప్పుడు అది సాధ్యం. our lives will be transformed. మన జీవితాలు రూపాంతరపరచబడతాయి. Yes. అవునండి. Open your mouth now. నోరు తెరిచి, Open your mouth. నోరు తెరిచి Talk to God. దేవునితో మాట్లాడదాం. This is the wonderful time God ఇది is చాలా giving us. ప్రశస్తమైన సమయం, అద్భుతమైన సమయం దేవుడు మనకు Never అనుగ్రహించాడు. ask for silver and gold. ఇదిగో వెండి బంగారాల కోసం అడగొద్దు. Peter said, పేతురు అన్నాడు, silver I don't have, అయ్యా వెండి నా దగ్గర లేదు, gold I don't have, బంగారము కూడా లేదయ్యా, but I have something more than that. అయితే వాటికంటే ప్రశస్తమైనటువంటిది మరొకటి I ఉన్నది. have Jesus నా Nazareth. యేసు నజరేయుడైన యేసుని నేను కలిగి ఉన్నాను. I have in my heart నా హృదయములో the same anointing that I have. ఆ అభిషేకము, I speak out. ఆ అభిషేకముతో నేను మాట్లాడుతున్నాను. I speak out. నేను మాట్లాడుతున్నాను. That day the lame person got up. ఇదిగో కుంటివాడ లేచి నిలబడు. Everything came to stand still in his life. తన జీవితంలో అన్ని ఆగిపోయినాయి. He was asking all these days for money. ఈ దినాలంతా కూడా డబ్బు 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 అడుగుతున్నాడు. Years after years at the temple of beautiful he was asking for money. కొన్ని సంవత్సరాలు శృంగారవన దేవాలయపు ద్వారము దగ్గర ఆయన కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. But from now onwards అయితే ఈ దినము మొదలు he didn't ask for money. ఆయన డబ్బులు అడగట్లేదు. He didn't ask for money. డబ్బులు అడగడం మానేశాడు. When Peter said I don't have money, పేతురు వెండి బంగారం ఆయనతో లేదు అన్నప్పుడు he was dumbstricken. అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు వాడికి. But Peter said, అయితే పేతురు అన్నాడు, I have something more than that. దానికంటే ప్రశస్తమైన దాగిన In his precious name, ఆయన ప్రశస్తమైన నామములో get up, లేచి నిలబడు, get నడువు up అన్నాడు. and walk. లేచి నిలబడి నడువు అన్నాడు. Today let me tell you like ఇది this. నాన్న ఈ మాట చెప్పనివ్వండి. Speak to your problems. నీ సమస్యతో నువ్వు మాట్లాడాలి. Speak to your life. నీ జీవితంతో మాట్లాడు. Speak to the problems that are stand still from years together. అనేక సంవత్సరాలు పాతుకుపోయినటువంటి సమస్యతో మాట్లాడు. You'd speak. ఆ సమస్యతో మాట్లాడు. You know why? కారణం ఏమిటో తెలుసా? Jesus is staying with you. యేసు నీతో ఆయన నివాసం This ఉంటున్నాడు. Sunday evening you didn't come, maybe you came empty handed. ఈ ప్రభువు దినాన దేవుని సన్నిధానంలో ఖాళీ హస్తాలతో వచ్చినా. But let me tell you like this. అయితే ఈ మాట చెప్పనివ్వండి. But you're not going empty handed. ఇదిగో ఖాళీ హస్తాలు, రిక్త హస్తాలతో నువ్వు ఏమాత్రం వెళ్ళవు. We are not going empty handed. తిరిగి రిక్త హస్తాలతో మనం వెళ్ళము. We are not going empty handed. తిరిగి ఖాళీ హస్తాలతో మనం వెళ్ళమండి. We are taking Jesus. మనం యేసయ్యను మోసుకొని వెళ్తున్నాము. Yes, we are taking Jesus. అవునండి, యేసయ్యను మోసుకొని వెళ్తున్నాము. The minute you take Jesus, నువ్వు యేసు ప్రభువాన్ని మోసుకొని వెళ్ళిన మరుక్షణము oh, our houses will be transformed. మన గృహాలు మారిపోతాయి. Our children will be a transformed people. మన పిల్లలు కూడా రూపాంతరపరచబడినటువంటి వారు అవుతారు. The peace will be established between wife and husband. భార్యాభర్తల మధ్యలో కోల్పోయిన సమాధానం తిరిగి అది స్థాపించబడుతుంది. The peace will be established by parents and children. ఇక తల్లిదండ్రులు పిల్లల మధ్యలో లేనటువంటి సమాధానము అది స్థాపించబడుతుంది. You know why? కారణం ఏమిటో తెలుసా? We are the same old people. మనము నిజమే, మనం పాతవారమే. But the new spirit which is Jesus is in our house. అయితే నూతనమైనటువంటి ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన గృహంలో ప్రవేశించారు. As Zacchaeus said, జక్కయ్య అంటున్నాడు, Lord, I give everything, Lord. ప్రభువా నా సమస్తమును ఇచ్చేస్తున్నాను. Yes. అవునయ్యా. That is called the nature of God. అది దేవుని యొక్క స్వభావము. Today you will have that same old nature of God. ఇదిగో అదే దేవుని యొక్క స్వభావం నీవు కూడా కలిగి ఉంటావు. Yes. అవును. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for speaking to us. మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. Yes, Lord, we want you to dwell in our hearts and houses. అవునయ్యా, మీరు మా గుండెలు, మా హృదయాల్లో, మా యొక్క గృహాల్లో ప్రభా మీరు నివాసం ఉండాలని మేము ఆశిస్తున్నాం. People should ask us, ప్రజలు మమ్మల్ని అడగాలయ్యా, where is Jesus? యేసు ఎక్కడున్నాడు? We could boldly will tell Jesus, if we want to see Jesus, it is our heart and it is our house. అప్పుడు మేము ధైర్యముగా చెప్పగలగలయా, ఇదిగో యేసు ప్రభువారు నా హృదయంలో ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు. Lord, give us that courage in our life. ప్రభువా అటు ధైర్యమును మా give us that courage in our life. మా జీవితంలో అటు ధైర్యమును మీరు We అనుగ్రహించండి. thank you, Holy Spirit, for your wonderful visitation this evening. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని దర్శించినందుకు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. Lord, as I said, Lord, you speak in my beginning of my message. ప్రభువా నా యొక్క సందేశం యొక్క ప్రారంభంలో ప్రభువా నువ్వు మాట్లాడని నేను అడిగినప్పుడు, Because you spoke, yes, the congregation, the people who are watching this has been blessed. ప్రభువా నీవు మాట్లాడావు గనుక ఇదిగో సంఘము దీవించబడింది. Lord, we are empty vessels, Lord. ప్రభువా మేము ఖాళీ పాత్రలమయ్యా. Lord, we want to hear to your wonderful voice again. ప్రభువా మరొకసారి మీ యొక్క మెల్లనైన చల్లనైన అద్భుత స్వరాన్ని వినాలి.
Lord, it's not me, we us listening. ప్రభువా కేవలం మేమేదో వింటున్నామని కాదు, People who are in and around our houses, surroundings should hear your voice through us. ప్రభువా ఇరుగు పొరుగు వారు ప్రభువా మా ద్వారా మీ స్వరం వినాలి. Because you are staying with us. ఎందుకంటే మీరు మా గృహములో నివాసం ఉంటున్నారు. Thank you for your wonderful visitation. ప్రభువా మరొకసారి మమ్మల్ని మీరు దర్శించినందుకు మీకు వందనాలు. In your Holy Spirit we pray. మీ యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము. Thank you for coming into our midst. మా మధ్యలోనికి మీరు వచ్చినందుకు వందనాలు. Thank you for talking to us. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. We give you all the glory and మీకే సమస్త మహిమ ఘనతను ప్రభావం చెల్లిస్తున్నాము. your sweet holy name we pray. మధురమైన పరిశుద్ధమైన నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen and amen. You a wonderful clap. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తాం. Let me tell you like this. ఈ మాట చెప్పనివ్వండి సంగమా. How many of you are blessed? మీరు నిజంగా చెప్పండి ఎంతమంది దీవించబడ్డారు? Can I see your wonderful hand? మీ హస్తాలను మీ యొక్క చేతులు I చూడగలరా? am just closing my eyes. I don't want to see the beautiful hands of yours. నేను కళ్ళైతే మూసుకున్నాను, దేవుడు మీ హస్తాలను చూడాలనుకుంటున్నాను. Yes, that is the only desire that I have. అవునండి, అదే నా How కోరిక. many of you are blessed? Come on, raise మీలో your ఎంతమంది hands. నిజంగా దీవించబడ్డారు? చేతులు లేవనెత్తండి. Give glory to God. ఆయనకే మహిమను చెల్లించండి. Carry the presence of God. దేవుని యొక్క సన్నిధిని మోసుకొని వెళ్ళండి. Take Jesus into your heart. యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలో తీసుకొని Take Jesus into your homes. అంత మాత్రమే గృహాల్లోనికి తీసుకువెళ్ళండి. He should stay in our midst. ఆయన మనతో మన గృహములో జీవించాలి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం.